హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కేటీఆర్ గారిని ఈడ్చుకెళ్లి వ్యాన్లో వేసి తీసుకుని వెళ్తూ ఉన్నారు. కేటీఆర్ గారేమో నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం అంటూ, ఇదేమి పరిపాలన అంటూ. సో ఓవరాల్ గా ఈ డ్రామా మంచిగానే రక్తి కట్టిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు అసెంబ్లీలోకి వస్తూ వారి టీ షర్ట్స్ పైన, షర్ట్స్ పైన రేవంత్ రెడ్డి అదాని ఫ్రెండ్స్ అన్నట్టుగా స్టిక్కర్లు వేసుకొని రావడం జరిగింది. అంటే స్టిక్కర్స్ అంటే ఒక లోగోస్. రేవంత్ రెడ్డి అదాని ఫ్రెండ్స్ అంటే దీని ఉద్దేశంలో ఏమవుతుంది? రేవంత్ రెడ్డి అదాని ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అదాని ఏవైతే రాజకీయ శక్తులను ఉపయోగించుకొని తన అక్రమ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాడో వాటన్నిటిలో కూడా రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఉన్నది అనేది వాళ్ళ ఉద్దేశం. అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా రాంగ్ సంకేతాలు వెళ్తూ ఉంటాయి. రేవంత్ రెడ్డి బీజేపీ సన్నిహితుడైనటువంటి అదానితో క్లోజ్‌గా ఉన్నాడంటే అటు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వీళ్ళంతా కన్నెర్ర చేసే అవకాశం చాలా ఉంది. అది కాకుండా పార్టీలో ఇప్పటికీ సీనియర్స్ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని తట్టుకోలేనోళ్ళు చాలా మంది ఉన్నారు. వారు కూడా అధిష్టానానికి ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్పే అవకాశం ఉంది. అదానితో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అన్యోన్యతని. దాన్ని సహించలేని రేవంత్ రెడ్డి ఎవరైతే టీ షర్ట్స్ విత్ లోగోస్ వేసుకొస్తున్నారో రేవంత్ రెడ్డి, అదే విధంగా అదాని కలిసి ఉన్న లోగోస్ వాళ్ళందరినీ గేట్ దగ్గరే ఆపేయటం జరిగింది. దానికి సంబంధించి కేటీఆర్ సెక్యూరిటీ వాళ్ళతో గొడవ పడటం కూడా జరిగింది. ఏంటి మీరెవరు ఆపడానికి? డ్రెస్ ఏది వేసుకురావాలో మీరు చెప్పాలా అంటూ గొడవ పడటం జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. కూర్చోమంటావా ఏం చేయమంటావు? రోడ్ మీద ఆపుతారు మీరు. చూసారు కదా. అయితే సెక్యూరిటీ వారు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇటు షర్ట్లు ఇవి మీరు తీసేస్తే అలౌ చేస్తామనేసి. కానీ దానికి ఎలా ఒప్పుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ సేమ్ కాన్సెప్ట్ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏమని? మోడీ అదాని ఫ్రెండ్స్ అనేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ రాజ్యసభ బయట వాళ్ళు నినాదాలు చేస్తూ వాళ్ళ నిరసనని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే అదాని ఇప్పటి వరకు కట్టినటువంటి ఏ కన్స్ట్రక్షన్, ఏ ఫ్లాట్, ఏ బ్రిడ్జి, ఏ రోజు, ఏ రోడ్డు, ఏ ఎయిర్పోర్ట్ కూడా స్ట్రాంగ్ గా లేవు. అన్ని నాసిరకమైనటువంటి కట్టడాలు. దాని ద్వారా ఆర్థిక భారం పెరగటమే కాకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ లేకపోవటం వల్ల పోయిన వర్షాకాల సమయంలో చాలా మంది చనిపోయారు. రోడ్లు పక్కన కావచ్చు, బ్రిడ్జిలు కూలిపోయి కావచ్చు, ఎయిర్పోర్ట్లు కూలిపోయి కావచ్చు. సో అదానికి అది కాకుండా ఇప్పుడు అదాని పైన అమెరికాలో
డిఫరెంట్ కేసులు పడ్డాయి. 2 కేసులున్నాయి. ఆ 2 కేసులు కూడా అవినీతి పరుడు అనే బేసిస్ మీదే యూఎస్‌లో కేసులు పడటం జరిగింది. ఓకే. అంటే అక్కడ అవినీతి పరుడు, కానీ ఇండియాలో మాత్రం పత్తి గింజ అని చెప్పడం బీజేపీకే సాధ్యమైంది. ఎందుకంటే ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని ప్రాజెక్ట్ తీసుకెళ్ళి అదాని చేతిలో పెట్టారు. చూసుకున్నట్లయితే విశాఖ ఉక్కును కూడా అదాని చేతిలోనే పెట్టాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2 జగన్మోహన్ రెడ్డి గారు కన్‌స్ట్రక్షన్ చేసినటువంటి 2 ప్రాజెక్ట్స్ పోర్ట్‌లు, సీ పోర్ట్‌లు అవి కూడా అదాని పేరు మీదే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, టోటల్‌గా ఇండియా యొక్క ఎకానమీని కంట్రోల్ చేసే స్థితికి అదాని వెళ్ళాడు. ఎలా? అవినీతి చేసి అని చెప్తున్నాను. అవినీతి అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు యూఎస్‌లో పడ్డ కేసులు చూసుకున్నప్పుడు ఓకే. అటువంటి అవినీతి పరుడుకు సహాయపడేవాడు మోడీ. సో, ఈ మోడీ కూడా అవినీతి పరుడు. సో, అలా అక్కడ నిరసన తెలియజేస్తుంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అండ్ వాళ్ళ పార్టీ సభ్యులంతా కలిసి రేవంత్ రెడ్డి, అదాని దోస్తులన్నట్టు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? అదాని, రేవంత్ రెడ్డి దోస్తులంటే రేవంత్ రెడ్డి కూడా అవినీతి పరుడే అన్న స్లోగన్‌ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు. దీని కారణంగానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్ళడం జరుగుతుంది. చూద్దాం ఏమవుతుందో. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి కొద్దిగా కఠినతరం అవుతున్నాయి. ఎందుకంటే ఏవైతే ప్రజలకు ఇస్తానని గతంలో ప్రామిస్ చేశారో, 100 రోజుల్లో మేము అన్నీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారో, ఆటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ కూడా నోరొచ్చింది. ఇకపైన ఫైట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. మనం గనక ఒక విషయాన్ని క్లియర్‌గా ఆలోచించినట్లయితే, గతంలో రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి మరీ అరెస్ట్ చేశారు పోలీసులు. కేటీఆర్ అండ్ కేసీఆర్ గారి ఇన్‌స్ట్రక్షన్స్‌తో. ఇప్పుడు రేవంత్ రెడ్డి టైం వచ్చింది. కేటీఆర్‌ని ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేసి జైలుకి పంపించాలన్నదే రేవంత్ రెడ్డి టార్గెట్. అప్పుడే చెప్పాడు, నేను ఊరుకోను బిడ్డ అని. అలాగే కేటీఆర్‌ని దొరికిన చోట దొరికినట్టు మూసేస్తూ ఉన్నాడు. సో, ఓవరాల్‌గా కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి తన పగను, కక్షను సాధిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో మీరేమంటారు? మీ ఆన్సర్‌ని కామెంట్స్ రూపంలో కింద తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.